సారీ 2 లక్షల పైమాటేనట. నికేష్ అక్రమార్జన రోజుకు 2 లక్షల పైమాటే. నీటిపారుదల ఏఈ హోదాలో అడ్డగోలుగా దోపిడీ. 10 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కూడబెట్టింది 100 కోట్లకు పైమాటేనట. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వెంచర్లకు ఎడాపెడ అనుమతులే కారణం. మొత్తం దందాలు ఆస్తులు గుట్టు తేల్చే పనిలో ఏసీబీ. ఇక నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న ఇటీవల అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ రోజుకు తక్కువలో తక్కువ 2 లక్షలకు పైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలో అడ్డగోలుగా సంపాదనకు రుచిమరిగిన నికేష్ కుమార్తో పాటు ఇక సన్నిహితులు ఇళ్లపై ఏసీబీ బృందాలు దాడులు చేస్తూ 17.73 కోట్ల అక్రమాస్తులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఒక లాకర్లో మరో కిలోన్నర బంగారం ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నిటినీ విలువ బహిరంగ మార్కెట్లో అతమపక్ష 100 కోట్లకు పైగానే ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. ఆయన ఉద్యోగంలో చేరి 10 ఏళ్ళు అవుతుంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్క కడితే సగటున రోజుకు 2 లక్షలు తక్కువ కాకుండానే ఉన్నట్టు తెలియదు. ఇంత భారీగా కూడబెట్టేందుకు నికేష్ కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడ్డాడనేది తేల్చే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన మరెవరికైనా బినామీగా వ్యవహరించాడన్న విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వాస్తవానికి 10 ఏళ్ల క్రితమే నికేష్ కుమార్ ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ఇంతింతై అన్నట్టుగా సాగినట్టు తెలుస్తుంది. నీటిపారుదల శాఖలో 2013లో చేరిన నికేష్ కుమార్తో తొలుత వరంగల్లో పనిచేశారంటూ ఒక వార్త కనిపిస్తుంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే అర్థమవుతుంది, ఓకే అన్నము సరే తినొచ్చు అన్నట్టుగా. సో నికేష్ కుమార్ కూడా మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి ఆయన గురించి వస్తున్నటువంటి కథనాలు, ఆయన మీద ఏసీబీ నిర్వహిస్తున్నటువంటి దాడులు, విచారణ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్రమార్జన రోజుకు 2 లక్షలకు పైగానట. ఇది ఏందా పైసలా లేకపోతే పెంకులా ఏంది అసలు? రోజుకు 2 లక్షలకు పైగా సంపాదనట. కేవలం 10 ఏళ్ళు అవుతుందట ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యి. 1 లక్ష రూపాయల జీతం పెట్టుకో ఆయనకు. 10 ఏళ్ళు అంటే నెలకు 12 లక్షలు. ఇక మరి 10 ఏళ్ళు అంటే ఎన్ని అయితే ఒకసారి ఆలోచించురు. నెలకు 12 లక్షలు, 10 ఏళ్ళు మహా అయితే 1,50,00,000 1,20,00,000 అవుతాయి. ఇంకా కూడబెట్టి అది చేసినా కూడా 2 కోట్లు అనుకోరు, పోనీ 5 కోట్లు అనుకోరు, అలాగే పోనీ 10 కోట్లు అనుకోరు. 10 ఏళ్ళల్లో 10 కోట్లు సంపాదించడం అనుకుందాం. మరి 10 కోట్లు ఎక్కడ, 100 కోట్లకు పైన ఎక్కడ? ఇది ఎక్కడ న్యాయం? ఎట్లా సంపాదించిండు? మళ్ళీ అది కూడా ఇంకో గమ్మత్తు ముచ్చట చెప్పాలి. ఈయన వరంగల్లో పనిచేసినప్పుడు పెద్ద వెరగలేదట. ఎప్పుడైతే ఈ సిటీసీ వారికి వచ్చిండో, మోహినాబాదు హైదరాబాదు ఈ ప్రాంతానికి ఎప్పుడైతే ఈయన ఉద్యోగం ఎప్పుడైతే గండిపేట ఏఈగా ఈయన మారిండో, ఇక గండిపేటకు వచ్చినాక గండి మొత్తం నిండిపోయింది ఆయనది. కిలోల కొద్ది బంగారం బయటపడుతుందట లాకర్లలో. కిలోల కొద్ది బంగారం. తులం బంగారం ఎంత ఉందా ఇలా? 80,000 దగ్గర ఉన్నది, 80,000 దాటిపోతున్నది. ఓ సామాన్యుడు తులం కొనాలంటే ఇక వాడు ఆరుగాలం కష్టపడ్డా కూడా ఇక తులం కొనలేకపోతున్నాడు, బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాడు. అసలు కిలోల కొద్ది బంగారం మనోడు లాకర్లో పెట్టినట. చుట్టాల పేరు మీద, దోస్తుగాల పేరు మీద, ఎనుకోని పేరు మీద, ముంగలోని పేరు మీద, అత్త పేరు మీద, మామ పేరు మీద, పెళ్ళం పేరు మీద, కుదిరితే కొడుకు పేరు మీద కూడా పెట్టవచ్చు, బిడ్డల పేరు మీద కూడా పెట్టవచ్చు. ఆ రకంగా సంపాదించినట్ట మనోడు. తొవ్వే కొద్ది ఏసీబీకి ఇక అరే ఏంద్రా నాయన ఈ కథ అన్నట్టు తొవ్విన కొద్ది విలువైన డాక్యుమెంట్లు, బంగారము, వజ్రాలు, ఇదంతా మనోడు సంపాదించిందేనా లేకపోతే ఎవరికైనా బినామున్నాడా ఏందని ఏసీబీలో ఆశ్చర్యపోతున్నాడు. ఒక సాధారణ ఏఈ ఉద్యోగం చేసుకున్నటువంటి, నీటిపారుదలలో ఏఈగా పనిచేసుకున్నటువంటి ఒక సామాన్య ఉద్యోగి ఖాతాలో గిన్ని పైసలా? గింతగానం అక్రమ సంపాదన. ఉత్తగానే పర్మిషన్ ఇవ్వాలి. మీకు అందరు తెలుసు గండిపేట చెరువు పోటీ ఎన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి, ఎంత కథ ఉంటుంది, ఏం కథ. సో వాటన్నిటికీ పర్మిషన్ ఇవ్వాలి. ఉత్తగానే పర్మిషన్ ఇవ్వాలి. ఇగో అడ్డగోలుగా దోపిడేట. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వెంచర్లకు ఎడాపెడ అనుమతులు. ఇక వెంచర్ వేసిరంటే ఎటువంటి నో అబ్జెక్షన్ లేదు, ఎన్ఓసీలు ఇవ్వాల్సిందే. ఇక ఎన్ఓసీలు ఇవ్వాల్సిందే, పర్మిషన్స్ ఇవ్వాల్సిందే, అడ్డగోలుగా దోసుకోవాల్సిందే. రోజుకు 2 లక్షలకు పైగా ఆదాయం అట. కథ ఎట్లున్నది కాకది ఏడదాకపోయింది నికేష్ అంటే. చూస్తే అమాయకులు లేకున్నాడు మళ్ళీ ఫేసు. అపరిచితుడు సినిమాల రేమోనా ఆయన పేరే ఉంటుంది కదా, అమాయకులు లేక ఆ టైప్లో ఉన్నది. ఇక అపరిచితుడే అనుకోవాలి. దొరకకముందు దొరికినాక మొత్తం ఊసర వెళ్ళి మార్చినట్టు మారుస్తూ ఉన్నాడు ఇలా కథ ఆయన నికేష్ది. ఇన్ని కోట్ల రూపాయలు ఎవరి సొమ్మని ఇలా దోసుకున్నాడో,
మరి కక్కియాలి. ఇంకెవరెవరు ఉన్నారు, కథా కార్ఖాని ఎవరైనా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా తొక్కి పట్టి నారదీస్తే మొత్తం బయటకు వస్తుంది. ఒక్కరితోటి అయితే అంత కాదు. ఒక సాధారణ ఉద్యోగితోటి ఇంత వ్యవహార శైలి అనేది అది వాస్తవానికి జరగదు. ఇదంతా జరిగిందంటే కథ మరి గట్టిగానే ఉంటుంది. పెద్దోళ్ళు ఎవరో ఉంటారు ఈయన వెనక. ఇంకో వార్త చూద్దాం, సమయం తక్కువనే ఉన్నది మనకు. ఇంకొక వార్త చూస్తే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లట దరఖాస్తు